ఉద్యోగ సంఘాల నేతలతో ఇవాళ సమావేశం కానున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. వేతన సవరణ, ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు, సర్వీస్ నిబంధనలు, పదోన్నతులపై చర్చించనున్నారు సీఎం. ఫిట్మెంట్ పైనే ప్రధానంగా చర్చ ఉండనును. టీఎన్జీఓ, టీజీఓ, ట్రేసాతో పాటు 4వ తరగతి ఉద్యోగ సంఘాల ప్రతినిధులంతా సమావేశానికి సిద్ధమయ్యారు. వీరితో కలిసి సీఎం మధ్యాహ్నం భోజనం చేయనున్నారు. తర్వాత భేటీ జరగనుంది. విగ్రహాల ధ్వంసం ఘటనలు దారుణమన్నారు సీఎం జగన్. రామతీర్థం ఘటనపై స్పందించిన సీఎం దేవుడితో చెలగాటమాడితే తప్పకుండా శిక్షిస్తాడని వ్యాఖ్యానించారు. ఇలాంటి ఘటనలకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు ఆయన. రామతీర్థం ఘటనకు బాధ్యులైన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీఎం కేసీఆర్ కురిపిస్తున్న వరాల జల్లు చూస్తుంటే రాత్రికి రాత్రే రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేయాలని చూస్తున్నట్టు కనిపిస్తోందని బీజేపీ నేత విజయశాంతి ఎద్దేవా చేశారు. ఉద్యోగాల భర్తీ, ఫిబ్రవరిలో పీఆర్సీ, ప్రమోషన్లు, బదిలీలు, సాగు చట్టాలకు సై అనడం, ఎల్ఆర్ఎస్ పై వెనక్కి తగ్గడం, ఇలా గత 4-5 రోజులుగా కేసీఆర్ చేస్తున్న ప్రకటనల మర్మమేంటో ఎవరికీ తెలియదనుకుంటే పొరపాటన్నారు. ప్రొద్దుటూరులో 2 రోజుల క్రితం హత్యకు గురైన జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి నందం సుబ్బయ్య అంత్యక్రియలు పూర్తయ్యాయి. సుబ్బయ్య అంత్యక్రియలకు హాజరయ్యారు నారా లోకేష్. సుబ్బయ్య కుటుంబాన్ని పరామర్శించారాయన. అనంతరం శ్మశాన వాటిక వరకు పాదయాత్రగా వెళ్లారు. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అక్కడే ఉన్నారు. ఏపీలో టీచర్ల బదిలీలకు సంబంధించిన నమోదు ప్రక్రియ నేటితో ముగియనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 3448 మంది వెబ్ ద్వారా బదిలీలకు అప్లై చేసుకున్నారు. మరో 1763 మంది అభ్యర్థనలు విద్యాశాఖ అధికారుల వద్ద పెండింగ్లో ఉన్నాయి. అమ్మఒడి పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుండడం వల్ల వారి బదిలీలు ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎల్ఆర్ఎస్ రద్దుతో తెలంగాణలో ల్యాండ్ రిజిస్ట్రేషన్లు ఊపందుకున్నాయి. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిన్న ఒక్కరోజే 4600 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ప్రభుత్వ ఖజానాకు ఒక్కరోజే 430 కోట్లు వచ్చింది. తిరుపతిలో లిఫ్ట్ బాక్స్ పై పడి షార్ ఉన్నతాధికారి వాసంతి మరణించారు. లిఫ్ట్ రాకుండానే గేట్లు తెరుచుకోవడంతో లోపలికి పడిపోయి వాసంతి చనిపోయారు. శ్రీహరికోటలోని షార్లో సీనియర్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నారు వాసంతి. కుమార్తె చదువు కోసం 10 రోజుల క్రితం తిరుపతికి వచ్చారు. అపార్ట్మెంట్లో లిఫ్ట్ సరిగా లేదని చెప్పినా, ఫిర్యాదు చేసినా అపార్ట్మెంట్ యజమాని పట్టించుకోలేదని మృతురాలి భర్త అంటున్నారు. యజమాని నిర్లక్ష్య వైఖరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన ఘటనలో అరెస్ట్ అయి 10 మందిని కాసేపట్లో గుంతకల్లు కోర్టుకు తీసుకెళ్లనున్నారు పోలీసులు. దాడి జరిగిన రోజు జేసీపై దూసుకెళ్లిన పెద్దారెడ్డి కొడుకు ఇన్నోవా వాహనాన్ని సీజ్ చేశారు. ఆ రోజు జరిగిన గొడవతో సంబంధం ఉందంటూ జేసీ న్యాయవాది ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఎమ్మెల్యే పెద్దారెడ్డితో పాటు మరికొంతమంది మీద 3 కేసులు నమోదు చేశారు. కట్టుకున్న భార్యను వ్యభిచారిణిగా చిత్రీకరించిన భర్తను అరెస్ట్ చేశారు తిరుపతి పోలీసులు. ఎస్జీఎస్ కాలేజీలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న రేవంత్ డబ్బుల కోసం భార్యను గర్ల్ గా మార్చేశాడు. ఆమె ఫోటోను, డీటెయిల్స్ ను కాలేజ్ గ్రూప్ లో పెట్టి రేట్ ఫిక్స్ చేశాడు. అందుకు ఒప్పుకోలేదని భార్యను తీవ్రంగా కొట్టాడు. రేవంత్ ను అరెస్ట్ చేసిన పోలీసులు ఇవాళ మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. అతనిపై 307, 305D యాక్ట్ల కింద కేసులు నమోదు చేశారు. నాగర్ కర్నూలు జిల్లా మొలచింతలపల్లి సమీపంలో పెద్ద పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. దీంతో భయంతో వణికిపోతున్నారు ప్రజలు. గ్రామానికి 6 కిలోమీటర్ల దూరంలో పులి అడుగుజాడలు గుర్తించారు. స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. సమీపంలో నల్లమల అడవి ఉండడంతో గ్రామ పరిసరాలలో సంచరించింది పులి. గ్రామస్తులు ఎవరు అడవిలోకి వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. విశాఖలో పోలీసులు న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించారు. అర్ధరాత్రి జరిగే వేడుకలు పూర్తిగా నిషేధిస్తున్నట్లు తెలిపారు కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా. ముఖ్యంగా ఆర్కే బీచ్ రోడ్లో నిషేధాజ్ఞలు అమలవుతున్నాయన్నారు. అదేవిధంగా రాత్రి 10 గంటల వరకు హోటళ్లు, రెస్టారెంట్లకు పర్మిషన్ ఇస్తున్నామని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కోవిడ్ నియంత్రణలను ఖచ్చితంగా అమలు చేస్తూ నగరంలో అన్ని కూడళ్లలో తనిఖీలు నిర్వహిస్తామన్నారు పోలీసులు. నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా హైదరాబాద్లో పోలీసులు ఆంక్షలు విధించారు. సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ఆంక్షలు అమలవుతున్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇవాళ ఉదయం 11 గంటల నుంచి జనవరి 1 ఉదయం 5 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని సైబరాబాద్ కమిషనర్ కార్యాలయం ప్రకటించింది.
సైబర్ టవర్స్, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, జేఎన్టీయూ, మైండ్ స్పేస్ ఫ్లైఓవర్స్, దుర్గం చెరువు తీగల వంతెన మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఓఆర్ఆర్, పీవీ ఎక్స్ప్రెస్ హైవేపై కార్లు, జీపులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. కొత్త సంవత్సరం సంబరాలు ఎలా ఉన్నా కొత్త రూల్స్ తో తాట తీసేందుకు సిద్ధమవుతున్నారు సైబరాబాద్ పోలీసులు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే 10,000 జరిమానాతో పాటు 10 ఏళ్ల జైలు శిక్ష విధించేందుకు సిద్ధమవుతున్నారు. మద్యం దాగి వాహనం నడిపే టెర్రరిస్టులతో సమానమంటూ సైబరాబాద్ సిపి సజ్జనార్ అభిప్రాయపడ్డారు. ఇకపై సైబరాబాద్ పరిధిలో తాగి వాహనం నడిపే ప్రమాదాలకు పాల్పడితే ఐపీసీ 304 సెక్షన్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సైబరాబాద్ పరిధిలో గడిచిన ఏడాది కాలంలో 2,951 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో 663 మంది మృతి చెందారు. అందులో 150 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా మరణించారు. మొత్తం 8,399 కేసులు నమోదు కాగా 1,061 మందిని జైలు శిక్ష అనుభవిస్తున్నారు. గడిచిన ఏడాదిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 2,10,00,000 జరిమానా వసూలు చేశారు పోలీసులు. న్యూ ఇయర్ వేడుకల దృష్ట్యా హైదరాబాద్ లో ఆంక్షలు విధించారు పోలీసులు. సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ఈ ఆంక్షలు అమలవుతాయి. ఇవాళ 11 గంటల నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. సైబర్ టవర్స్, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, జేఎన్టీయూ, మైండ్ స్పేస్ ఫ్లైఓవర్స్, దుర్గం చెరువు తీగల వంతెనను మూసివేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఓఆర్ఆర్, పీవీ ఎక్స్ప్రెస్ హైవేపై కార్లు, జీపులకు అనుమతి లేదు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఇవాళ రాత్రి 10 గంటల సమయం నుండి ఉదయం వరకు వాహనాలు రాకపోకలను నిషేధించారు. నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్, బీఆర్కే భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, లిబర్టీ జంక్షన్, నల్లకుట్ట రైల్వే వద్ద వాహనాలను దారి మళ్లించారు. బేగంపేట్ ఫ్లైఓవర్ మినహా నగర వ్యాప్తంగా అన్ని ఫ్లైఓవర్లు రాత్రి నుండి మూతపడనున్నాయి. మరోవైపు అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం షాపులు అందుబాటులో ఉంటాయని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. బార్లు, క్లబ్లకు 1 గంట వరకు పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం. విశాఖ ఏజెన్సీలో భారీగా గంజాయి పట్టుబడి పాడేరు దగ్గర ఆయిల్ ట్యాంకర్లో తరలిస్తున్న 922 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 2 నిందితులు అరెస్ట్ చేశారు. అటు రోలుగుంట మండలం వడ్డిప జంక్షన్లో పోలీసుల తనిఖీల్లో ఆటోలో తరలిస్తున్న 60 కిలోల గంజాయి పట్టుబడింది. ఆటోలో గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అతి త్వరలోనే కరోనా వ్యాక్సిన్ వస్తుందని ప్రకటించారు ప్రధాని మోడీ. గుజరాత్ రాష్ట్రం రాజ్కోట్లో ఎయిమ్స్ కు శంకుస్థాపన చేశారు ఆయన. వ్యాక్సిన్ తయారీ చివరి దశలో ఉందని, ఈ వ్యాక్సిన్ తో కరోనా అంతం ఖాయమని అన్నారు. వ్యాక్సిన్ పంపిణీకి పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశామన్నారు. కేరళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది అసెంబ్లీ. నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ చేసిన తీర్మానాన్ని సీఎం పినరయ్ విజయన్ ప్రవేశపెట్టారు. నూతన చట్టాలతో వ్యవసాయ రంగంపై ప్రతికూల ప్రభావం పడుతోందని పినరయ్ చెప్పారు. సంస్కరణలను జాగ్రత్తగా అమలు చేయకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ చట్టాలపై తీర్మానం చేసేందుకే అసెంబ్లీని సమావేశపరిచినట్లు పినరయ్ తెలిపారు. సూపర్ 60లో బ్రేక్ తీసి కేంద్రం, రైతు సంఘాల మధ్య చర్చలు కొలిక్కి వస్తున్నాయి. మొత్తం 4 అంశాలపై చర్చించగా రెండింటిలో ఏకాభిప్రాయం కుదిరింది. విద్యుత్ బిల్లులో రైతులు సూచించిన సవరణలకు కేంద్రం ఓకే చెప్పింది. ఎయిర్ పొల్యూషన్ ఆర్డినెన్స్ లో జైలు శిక్ష తొలగించేందుకు అంగీకరించింది. మద్దతు ధరపై కమిటీ వేస్తామని చెప్పింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో దాదాపు 5 గంటలకు పైగా రైతులతో చర్చలు జరిపింది కేంద్రం. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు పట్టుబట్టారు. అయితే కేంద్రం చట్టాలను వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. మొత్తం 4 డిమాండ్లలో రెండింటిపై ఏకాభిప్రాయం కుదిరింది. మరో 2 అంశాలపై చర్చించేందుకు జనవరి 4న సమావేశం కావాలని నిర్ణయించింది. ఇవాళ జరగాల్సిన ట్రాక్టర్ ర్యాలీని రద్దు చేసుకున్నాయి రైతు సంఘాలు. భారత్లో కొత్త కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా మరో 5 స్ట్రెయిన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు భారత్లో నమోదైన కొత్త కరోనా కేసుల సంఖ్య 25కు పెరిగింది. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,02,66,000కు చేరింది. గడిచిన 24 గంటల్లో 21,821 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కరోనా వల్ల 299 మంది చనిపోయారు. ఇస్రో చైర్మన్ కె శివన్ పదవీకాలం పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. జనవరి 14న ఆయన పదవీకాలం ముగియనుంది. దీంతో మరో ఏడాది పాటు ఆయన్నే కొనసాగిస్తూ కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ ఆమోదం తెలిపింది.
జనవరి 14, 2022 వరకు ఆయన ఇస్రో చైర్మన్గా కొనసాగనున్నారు. 2018 నుంచి ఆయన ఈ పదవిలో కొనసాగుతున్నారు. అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఆంక్షలను కేంద్రం మరోసారి పొడిగించింది. జూన్ 6న ఇచ్చిన ఆదేశాలను జనవరి 31 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ తెలిపింది. జనవరి 31 వరకు అన్ని అంతర్జాతీయ విమాన రాకపోకలపై ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. నిర్దేశించిన మార్గాల్లోనే అంతర్జాతీయ విమాన సర్వీసులకు అనుమతిస్తున్నట్లు డీజీసీఏ జారీ చేసిన సర్క్యులర్లో పేర్కొంది. కార్గో విమాన సేవల్లో మాత్రం ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేసింది. యూరోపియన్ యూనియన్తో బ్రిటన్ నేటి నుంచి అధికారికంగా విడిపోనుంది. బ్రెగ్జిట్ వాణిజ్య ఒప్పందానికి బ్రిటిష్ ఎంపీలు ఆమోదం తెలిపారు. అనంతరం వాణిజ్య ఒప్పందంపై బ్రిటన్ ప్రధాని సంతకం చేశారు. హౌస్ ఆఫ్ కామన్స్ లో జరిగిన డీల్ ఓటింగ్ లో 521 మంది ఎంపీలు అనుకూలంగా 73 మంది వ్యతిరేకంగా ఓటేశారు. హౌస్ ఆఫ్ లార్డ్స్ లో ఆమోదం పొందిన అనంతరం బిల్లు బ్రిటన్ రాణి ఆమోదం కోసం వెళ్లనుంది. అది కూడా పూర్తయితే చట్టరూపం దాలుస్తుంది. యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్, యూరోపియన్ కమిషనర్ డీల్ పై సంతకాలు చేశారు. కొత్త రకం కరోనా వైరస్ కేసులు ఉధృతమవుతుండటంతో బ్రిటన్ ప్రభుత్వం మరోమారు లాక్డౌన్ విధించాలనే యోచనలో ఉంది. కరోనా బారిన పడిన వారు ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతూ ఉండడంతో అక్కడి వైద్యారోగ్య అంబులెన్స్ సిబ్బందిపై తీవ్రమైన ఒత్తిడి పడుతోంది. దేశంలో పూర్తిగా మూసివేత చర్యలు చేపడితే తప్ప ఇక్కడ సంభవించనున్న లక్షలాది కోవిడ్ మరణాలకు అడ్డుకట్ట వేయలేమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 4వ దఫా లాక్డౌన్ అమల్లోకి తేవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు వైద్యారోగ్య సిబ్బంది. రేపు వ్యాక్సిన్ నిపుణుల కమిటీ భేటీ కానుంది. స్ట్రెయిన్ను సైతం ఎదుర్కొనే విధంగా వ్యాక్సిన్ రూపొందించడమే లక్ష్యంగా కోవాక్స్ కూటమి భేటీ సాగనుంది. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ కు బ్రిటన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కరోనా వ్యాక్సిన్ లో గేమ్ చేంజర్ మొదలైంది. ఫైజర్, మోడెర్నా టీకాలతో పోలిస్తే ఆక్స్ఫర్డ్ టీకా సామర్థ్యం తక్కువే. ఆ రెండు టీకాలు 90% సామర్థ్యం కలిగి ఉంటే ఆస్ట్రాజెనికా మాత్రం 70% సమర్థత కనబరిచిందని మధ్యంతర నివేదికల్లో వెల్లడించింది. అయినా కూడా ప్రపంచం మొత్తం ఆక్స్ఫర్డ్ టీకాపైనే ఆసక్తిగా కనబడుతోంది. పలు అంశాలు ఈ టీకాపై దోహదం చేస్తున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సహకారంతో ఆస్ట్రాజెనికా AZD1222 కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేసింది. 3వ దశ ప్రయోగాలను 2 విధాలుగా జరిపింది. ఒక విధానంలో 2 డోసులు, మరో విధానంలో ఒక పూర్తి డోసు, ఒక అర డోసుతో ప్రయోగం జరిపింది. ఒక ప్రయోగంలో 62% ఫలితం రాగా మరో విధానంలో 90% సమర్థత సాధించింది. ఆస్ట్రాజెనికా 70% సమర్థత కలిగి ఉందని ఆక్స్ఫర్డ్ వెల్లడించింది. క్రిటికల్ కండిషన్లో ఉన్న కేసుల్లో 100% రక్షణ కల్పిస్తుందని ఆస్ట్రాజెనికా సీఈఓ పాస్కిల్ సోరియట్ వెల్లడించారు. బ్రిటన్లో కొత్తగా వెలుగు చూసిన స్ట్రెయిన్ పైన ఆస్ట్రాజెనికా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది ఎంతవరకు పనిచేస్తుందో ఖచ్చితంగా చెప్పలేమని కూడా అంటున్నారు. స్ట్రెయిన్ పై వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుందో తెలియాలంటే ప్రయోగాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆస్ట్రాజెనికా సీఈఓ స్పష్టం చేశారు. మరికొన్ని వారాల్లోనే స్ట్రెయిన్ ఎదుర్కొనే వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ల ధరలతో పోలిస్తే ఆస్ట్రాజెనికా టీకా ఖరీదు చాలా తక్కువగా ఉంది. భారత ధరల ప్రకారం 250 రూపాయలకు ఒక డోసు అందనుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో కోవాక్స్ కూటమి ఆక్స్ఫర్డ్ టీకా అందించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా దాన్ని నిల్వ చేయడం ప్రధానం. ఫైజర్ టీకాను నిల్వ చేయడానికి -70°C ఉష్ణోగ్రత అవసరం. అయితే ఆస్ట్రాజెనికా టీకాను సాధారణ రిఫ్రిజిరేటర్లను నిల్వ చేసుకోవచ్చు. దీంతో మారుమూల ప్రాంతాల్లోనూ వ్యాక్సినేషన్ సులభమవుతుందనేది వారి ఆలోచన. టీకా వినియోగానికి అనుమతులు రాగానే భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు ఆస్ట్రాజెనికా ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం భారత్లోని సీరం ఇన్స్టిట్యూట్తో ఒప్పందం కుదుర్చుకుంది. తమ కరోనా వైరస్ టీకా 79% ప్రభావవంతంగా పనిచేస్తుందని చైనాకు చెందిన ఔషధ సంస్థ సినోఫార్మ్ వెల్లడించింది. ఆ సంస్థ అభివృద్ధి చేసిన టీకా ఫేజ్ 3 ట్రయల్స్లో ఈ విషయం వెల్లడైంది. పశ్చిమ దేశాలకు పోటీగా టీకా తయారీలో చైనా దూకుడు ప్రదర్శించింది. అక్కడ ప్రస్తుతం 5 టీకాలు ఫేజ్ 3 ట్రయల్స్ కొనసాగుతున్నాయి. అయితే పోటీ సంస్థలైన ఫైజర్, మోడెర్నాలతో పోల్చుకుంటే ఈ టీకా సమర్థత తక్కువగా ఉంది. యెమెన్లోని ఏడెన్ ఎయిర్పోర్ట్లో భారీ పేలుడు జరిగింది. దేశంలో కొత్తగా ఏర్పాటైన కేబినెట్ మంత్రులతో కూడిన విమానం రావడానికి కొంచెం ముందు ఈ పేలుడు జరిగినట్లు ఎయిర్పోర్ట్ అధికారులు చెప్పారు. పేలుడుకు కారకుల వివరాలు తెలియరాలేదు. ఇంకా పేలుడులో 22 మంది పౌరులు మరణించగా 50 మంది గాయపడ్డారు. పేలుడు సమాచారం తెలియగానే ప్రధాని, ఇతర మంత్రులు వెంటనే ఎయిర్పోర్ట్ నుంచి నగరంలోని ప్యాలెస్ కు తరలిపోయారు. అయితే ప్యాలెస్ కు సమీపంలో కూడా మరో పేలుడు సంభవించిందని అధికారులు తెలిపారు. కానీ ఇందులో ఎలాంటి నష్టం వాటిల్లినట్లు తెలియరాలేదు. మెక్సికోలో ఇంటి నుంచి ప్రియురాలి బెడ్రూమ్కే టన్నెల్ దవ్వాడు ఘటికుడు. 2 ఏళ్లలో కాపురం చేశాడు. చివరకు అడ్డంగా దొరికిపోయాడు. ఆల్బెర్టో అనే వ్యక్తి తన ఇంట్లో ఉన్న బెడ్రూమ్ నుంచి పొరుగింట్లో ఉన్న ప్రియురాలి ఇంట్లో వరకు పెద్ద సొరంగం దవ్వాడు. ఆ ప్రియురాలి భర్త సెక్యూరిటీ గార్డ్. అతడు నైట్ డ్యూటీకి వెళ్లిన సమయంలో ఆల్బెర్టో ఈ సొరంగం తవ్వకం మొదలుపెట్టాడు.
ఇటు ఇంట్లో భార్యకు తెలియకుండా ఒక పెద్ద సొరంగాన్ని ఏర్పాటు చేశారు. ఓ రోజు ప్రియురాలి భర్త నైట్ డ్యూటీ నుంచి సగంలో ఇంటికి వచ్చేశాడు. సడన్ గా ప్రియురాలి భర్త ఇంటికి రావడంతో మంచం కింద నక్కాడు. అనుమానం వచ్చిన ఆ ప్రియురాలి భర్త మంచం కింద చెక్ చేయడంతో ఆల్బర్టో కనిపించాడు. ఆల్బర్టోతో పాటు ఇంటికి పడినటువంటి గుంత కూడా కనిపించింది. కంగారు పడి అతను చెక్ చేస్తే అది సొరంగం అని గుర్తించాడు. ఆ దారి గుండా వెళ్తే ఆల్బర్టో ఇంటి నుంచి లోపలికి దారి చూపించింది. దీంతో అసలు బండారం బయటపడింది. ఇయర్ ఎండింగ్ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ తొలిసారి 14,000 మార్కును దాటింది. డెరివేటివ్ కాంట్రాక్ట్ల గడువు ముగియనుండడంతో మదుపర్లు ట్రేడింగ్ ఆరంభంలో అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో సూచీలు ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఆటోమొబైల్ షేర్ల దూకుడుతో సూచీలు లాభాల్లోకి వెళ్లాయి. కరోనా వ్యాక్సిన్ పై వస్తున్న పాజిటివ్ న్యూస్ కూడా మార్కెట్కు కలిసి వచ్చింది. ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను రిటర్న్స్ ను దాఖలు చేసేందుకు వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు జనవరి 10 వరకు వెసులుబాటు కల్పించింది. మరోవైపు కంపెనీల ఐటీ రిటర్నుల దాఖలు గడువును కూడా 15 రోజులు పొడిగించింది. ఫిబ్రవరి 15 వరకు ఈ రిటర్నులను దాఖలు చేసుకునేలా వీలు కల్పించింది. దీంతో వివాద పరిష్కార పథకం వివాద్ సే విశ్వాస్ గడువును కూడా జనవరి 31 వరకు పెంచింది. నీటిని అమ్మాడు, అంబానీని దాటాడు. చైనాకు చెందిన జాంగ్ షాన్సన్ ఇప్పుడు ఆసియాలోని అత్యంత సంపన్నుడిగా అవతరించాడు. జర్నలిస్ట్గా కెరీర్ ప్రారంభించిన జాంగ్ పుట్టగొడుగుల వ్యాపారం చేశాడు. తర్వాత హెల్త్ కేర్, ఆ తర్వాత నీటి వ్యాపారం ప్రారంభించడంతో దశ తిరిగిపోయింది. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ప్రస్తుతం ఇతని సంపద $7,780 కోట్ల. ప్రపంచంలోని 11వ అత్యంత సంపన్నుడిగా అవతరించాడు ఇతను. ఆయన గ్రూప్కు చెందిన వ్యాక్సిన్ తయారీ కంపెనీకి బీజింగ్ వాంతే బయాలజికల్ ఫార్మసీతో పాటు బాటిల్ వాటర్ తయారు చేసే నాంగ్ఫూ స్ప్రింగ్ కంపెనీ కారణంగా అతని సంపద అనూహ్యంగా పెరిగింది. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కొనసాగుతుంది. డిసెంబర్ నెలలో రద్దీ గణనీయంగా పెరిగింది. ఈ నెలలో సుమారు 11 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. రేపు నూతన సంవత్సరం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ముందస్తుగా బుకింగ్ చేసుకున్న వారిని మాత్రమే దర్శనానికి పంపిస్తామని టీటీడీ ప్రకటించింది. డిసెంబర్ నెలలో శ్రీవారి ఆదాయం 78 కోట్లు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో చలిపులి పంజా విసురుతోంది. ఈశాన్య తూర్పు దిశల నుంచి వీస్తున్న గాలుల వల్ల చలి తీవ్రత రోజురోజుకు పెరిగిపోతోంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ఇంటి నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు గజగజ వణికిపోతున్నారు. విశాఖ ఏజెన్సీ అరకు వ్యాలీలో 8 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఇటు తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలోనూ ఉష్ణోగ్రతలు దిగజారిపోయాయి. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్లో చలి పంజా విసురుతోంది. రాత్రితో పాటు పగలు ఉష్ణోగ్రతలు కూడా సాధారణ స్థాయి కంటే తక్కువగా పడిపోతున్నాయి. పగలు కూడా చలి వణికిస్తోంది. ప్రతిష్టాత్మక మేడం తుసాడ్స్ ఢిల్లీలోని కనాట్ ప్లేస్లో ఉన్న తన మ్యూజియాన్ని శాశ్వతంగా మూసివేసింది. ఈ మైనపు విగ్రహాల మ్యూజియాన్ని లాక్డౌన్ కారణంగా మార్చి నెలలో తాత్కాలికంగా మూసేసిన మేడం తుసాడ్స్ ఇప్పటికి దీన్ని మళ్లీ తెరవకూడదని నిర్ణయించింది. కనాట్ ప్లేస్ చాలా ఇరుకుగా ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పుడు ఈ మ్యూజియాన్ని మరింత విశాలమైన ప్రదేశంలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఒకవేళ ఢిల్లీ ఎన్సీఆర్లో తయారైన స్థలం లేకపోతే ఇండియాలో మరెక్కడైనా ఈ మ్యూజియాన్ని ఏర్పాటు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు మ్యూజియం ప్రతినిధులు చెప్పారు. సాధారణంగా జనావాసాల్లో ఎలుగుబంట్లు హల్చల్ చేయడం అప్పుడప్పుడు చూస్తుంటాం. ఛత్తీస్గఢ్లో అలాంటిదే ఓ ఘటన వెలుగు చూసింది. అర్ధరాత్రి సమయంలో 3 ఎలుగుబంట్లు ఛత్తీస్గఢ్లోని కాంకేర్ పోలీస్ స్టేషన్కి వెళ్లాయి. ఓ గున్న ఎలుగుబంటి ముందు వెళ్తుంటే మరో 2 దాన్ని ఫాలో అయ్యాయి. ఈ దృశ్యాలను ఐపీఎస్ అధికారి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీ, 3 ఎలుగుబంట్లు పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోకి వచ్చాయి అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు ఆయన. అదే సమయంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా పెట్రోలింగ్ చేస్తున్న పోలీసుల ధైర్య సాహసాలకు సెల్యూట్ చేయాలని చెప్పారు. అరుదైన తెలుపు కివీ పక్షి చనిపోయింది. ల్యాబ్లో పొదిగిన మొట్టమొదటిగా దీనికి గుర్తింపు వచ్చింది. న్యూజిలాండ్లో శస్త్రచికిత్స చేసిన తర్వాత ఇది మరణించింది. మనుకురా అనే పిలువబడి మంచు తెలుపు కివీ పక్షి చనిపోవడంతో వన్యప్రాణుల సంరక్షణకారులలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మనుకురాను 2011లో న్యూజిలాండ్ నార్త్ ఐలాండ్లోని పుకాహా నేషనల్ వైల్డ్ లైఫ్ సెంటర్లో పొదిగించారు. కివీ పక్షులు సాధారణంగా గోధుమ రంగు ఈకలతో ఉంటాయి. ల్యూసిజం అని పిలువబడే చాలా అరుదైన జన్యు లక్షణం ఫలితంగా తెలుపు రంగు కివీ పక్షి జన్మించినట్లు నేషనల్ వైల్డ్ లైఫ్ సెంటర్ నిర్వాహకులు చెబుతున్నారు. మకరవిళక్కు పండుగ దృష్ట్యా శబరిమల అయ్యప్ప ఆలయం నిన్న సాయంత్రం తెరుచుకుంది. ఇవాళ ఉదయం నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించనున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది.
పవిత్రమైన మకర విళక్కు పండుగ జనవరి 14వ తేదీన వస్తుంది. అనంతరం ఈ మందిరం జనవరి 20వ తేదీన మూసివేయబడుతుంది. కోవిడ్-19 నిబంధనల కారణంగా మకర విళక్కు సీజన్లో రోజు కేవలం 5,000 మంది భక్తులను మాత్రమే ప్రార్థనలకు అనుమతించనున్నారు. దర్శనానికి 48 గంటల్లోపు కోవిడ్-19 నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి.